మోతే అగ్ని ప్రమాదం మూలంగా వరిగడ్డి దగ్ధమైన ఘటన మోతే మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మట్టిపెల్లి గంగరాజు ఉదయం ఎడ్లగడ్డితో తోలుకొని గడ్డివాము దగ్గర విడిచి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి గడ్డివాము ప్రమాదవశాత్తు మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేయగా వారి వల్ల కాకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది గ్రామానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీంతో సుమారు 2,000 రూపాయల విలువ చేసే వరిగడ్డి పూర్తిగా దగ్ధం అయ్యింది. ఘటనా స్థలాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం మూలంగా సుమారు 20,000 రూపాయల విలువ చేసే గడ్డి పూర్తిగా దగ్ధం అయ్యిందని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటే అది ఇంకా మళ్ళా అంటుకుంటుంది. అది ఎట్లా చల్లాలి ఒక్కసారి కుప్పేయకు తమ్ముడు, అంతగా వేస్తేనే నీళ్ళు పడుతుంటే చల్లారుతుంది. నువ్వు కుప్ప ఇంత ముందే అది చల్లారు. మరోసారి ఇదటను గుండుకొచ్చారు బండిని సరిపోవాలి. అట్నే వేసుకుంది దాంతో చెప్పుకోలేదు. మేము ఆడలే ఉంటుంది బండికే పెట్టిరు బండి పోరాటుంది. దాన్ని కొట్టండి వెనకాల మనిషి వాడకు గడ్డి కూడా కొట్టమని గడ్డి వైపు కూడా కొట్టు, అమ్మల కొట్టు అటవన మళ్ళా కొట్టింది గజాంగ మునర్లో కూర్చోండి బాగు కొట్టి మాకు